రామ్ గోపాల్ వర్మ వర్కింగ్ స్టైల్ ఒకటి చెప్తాను సరదాగా మీకు. వర్కింగ్ స్టైల్ అనే పదం కూడా కాదు, మామూలు స్టైల్. వర్మగా మామూలుగా మనందరం ఏం చేస్తాం, ఉదాహరణకి ఎవరైనా కలవడానికి వెళ్ళామనుకుందాం. వెళ్ళినప్పుడు ఏం చేస్తాం మనం? ఎవరినైనా కలవడానికి వెళ్ళినప్పుడు ముందు వెళ్దాం, వాళ్ళ ఛాంబర్లో కూర్చుంటాం. ముందు ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు, 3 నిమిషాలు, 2 నిమిషాలు, 30 సెకండ్లు బాగున్నారా, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, ఏం చేస్తున్నారు, ఆఫీస్ బాగుంది, మీ ఛాంబర్ చాలా బాగుంది, పుస్తకాలు బాగున్నాయి అని కొంత సొల్లు మాట్లాడతాం. దాన్ని ఐస్ బ్రేకింగ్ అంటారు ఇంగ్లీష్లో. అది అయిన తర్వాత యా యా ఏంటి అని వర్క్లోకి వెళ్తాం. అరగంట అయిన తర్వాత, ఆ అరగంట తర్వాత అసలు వర్క్లోకి వెళ్ళిన తర్వాత, ఆ తర్వాత మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఇంకొక పావు గంట అదో ఆ మాటలు ఈ మాటలు మాట్లాడి అప్పుడు బయటకు వస్తాం. ఇది ఆర్జీవి దగ్గర కనిపించదు. మామూలుగా ఆయన ఛాంబర్కి వెళ్తాం. వెళ్ళిన వెంటనే ఆయనది ఏదో గుడ్ మార్నింగ్లు ఏముండవు యాక్చువల్గా. ఏ టాస్క్ కోసం అయితే, ఏ పని కోసం అయితే, ఉదాహరణకి చెప్తే మీకు అర్థమవుతుంది కదా. ఉదాహరణకి ఏదో ఒక రామాయణంలోని ఒక చిన్న పాత్ర మీద డిస్కషన్ అనుకుందాం. లోపలికి మనం ఎంటర్ అవ్వగానే ఇంకా గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, యా దట్ రామాయణం, దట్ పాత్ర, అయ్యా ఏంటి ఆ పాత్ర యాక్చువల్గా అనేది, శూర్పణఖ ఏంటది, ఆ శూర్పణఖ గురించి, తార గురించి, రామాయణం గురించి అయిపోయిన వెంటనే యా ఓకే ఇదేంటిది, అసలు వర్క్ అయిపోయిన వెంటనే యా వెళ్ళిపోతాం, అయిపోయింది డిస్పర్స్. అంటే ఇక్కడ నేను హ్యూమన్ రిలేషన్స్, జెల్లింగ్, ఐస్ బ్రేకింగ్లు అవి చెప్పట్లేదు. సొల్లు లేకుండా జీవితంలో బతకడం అలాగా. మనందరం మీరు కావాలని గమనించండి, పనికి మాలిన మాటలు కొన్ని 100 మాట్లాడతాం. అవసరమా? ఫోకస్గా మాట్లాడదాం, ఫోకల్ పాయింట్తో మాట్లాడదాం, సింప్లిఫికేషన్తో మాట్లాడదాం, సూటిగా మాట్లాడదాం, స్మైలింగ్తో మాట్లాడదాం, స్పష్టంగా మాట్లాడదాం. బట్ ఏది మాట్లాడినా కోర్ పాయింట్ మాట్లాడదాం. అది తప్ప అన్నీ మాట్లాడి అది ఎప్పుడో మధ్యలో వస్తే ఎందుకు అంత అవసరం ఏంటి యాక్చువల్గాను? అందుని జీవితంలో తక్కువ మాట్లాడడం, ప్రొఫెషనల్గా మాట్లాడడం, సూటిగా మాట్లాడడం కంపల్సరీగా చేసుకుందాం. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.